ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది మనకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వచ్చి సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. అండ్ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటే ఈ స్టాటిస్టిక్స్ ఇండియాలో డెవలప్ అవ్వడానికి హూ ఈజ్ మెయిన్ రీజన్ అంటే మహలానోబిస్. మహలానోబిస్. సో ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే మనం రొనాల్డ్ ఏ ఫిషర్ని కన్సిడర్ చేస్తాం. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటే మహలానోబిస్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, స్టాటిస్టిక్స్. వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్ అంటే ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ విచ్ we discuss the concept of data, the collection of data, organization of data and the representation of data. This is called statistics. So mathematics various branches ga divide ayindi manaku telusu. Number system, number theory ganu, next algebra, next statistics, geometry, trigonometry, మెన్సురేషన్, ఇలాగ డిఫరెంట్ బ్రాంచెస్లో స్టాటిస్టిక్స్ అనేది ఒక బ్రాంచ్ అనమాట. ఓకే, సో హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. సో ఫస్ట్ మనము స్టాటిస్టిక్స్లో దేని గురించి మనం డిస్కస్ చేస్తామంటే డేటా. వాట్ ఈజ్ ఎ డేటా? సో డేటా ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ న్యూమరికల్ ఫ్యాక్టర్స్, ఇన్ న్యూమరల్స్ ఆర్ ఇన్ వర్బల్. సో మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే డేటా అని పిలుస్తామన్నమాట. తెలుగులో దత్తాంశం అని పిలుస్తాం. వాట్ ఈజ్ గివెన్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్నే డేటా అని పిలుస్తాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ వేస్లో ఉండొచ్చు. అండ్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ డేటా అంటే డెఫినెట్లీ ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ పర్పసెస్ అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక టీచర్కి తన క్లాస్లో ఉండేటువంటి స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ డేటా అనేది డెఫినెట్గా నీడ్ అనమాట. సో ఆ క్లాస్లో స్లో లెర్నర్స్ ఎవరు, యావరేజ్ స్టూడెంట్స్ ఎవరు, అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఎవరు, స్లో లెర్నర్స్కి ఇంకా ఎలాంటి డ్రిల్ ఇవ్వాలి అప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు అనేది ఇదంతా కూడా టీచర్కి డెఫినెట్గా డేటా కావాలి. ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క ప్రొడక్షన్ ఏంటి, సేల్స్ ఏంటి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్గనైజేషన్ ప్రాఫిట్లో నడుస్తోందా లాస్లో నడుస్తోందా, ఈ ఇన్ఫర్మేషన్కి అంతా ఆర్గనైజేషన్కి డెఫినెట్గా కావాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తీసుకోండి. మన గవర్నమెంట్ కూడా ఎవ్రీ 10 yearsకి సెన్సస్ పేరుతో డేటా కలెక్ట్ చేస్తూ ఉంది, అవునా? సో డిఫరెంట్ పీపుల్ గురించి, పీపుల్ యొక్క డేటాని కలెక్ట్ చేస్తూ ఉంది. ఎంతమంది బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఉన్నారు, ఎంతమంది అబవ్ బీపీఎల్ ఉన్నారు, అండ్ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషను గవర్నమెంట్ దగ్గర ఉంటుందన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకునే మనకు వచ్చేటువంటి డిఫరెంట్ స్కీమ్స్ అనేది వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో డేటా హెల్ప్స్ ఎవ్రీబడి. ఓకే, సో వాట్ ఈజ్ ద డేటా అంటే అగైన్ the data, the information which is available in numerical figures or in verbal form. సో సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే ఇన్ఫర్మేషన్ అమ్మా, ఇన్ఫర్మేషన్నే మనం డేటా అని పిలుస్తాం. ఇన్ఫర్మేషన్. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఈ డేటాని కలెక్ట్ చేసే వేస్ చూసినట్టయితే దాన్ని బేస్ చేసుకుని డేటాని 2 typesగా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ ప్రైమరీ డేటా, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ డేటా. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా అంటే ఇఫ్ ద అబ్జర్వర్ ఎవరైతే డేటాని కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇన్ పర్సనల్గా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ని ప్రైమరీ డేటా అని పిలుస్తారు. అలా కాకుండా ఏవైనా సోర్సెస్ నుంచి, ఫ్రమ్ ఎనీ సోర్సెస్ నుంచి డేటాని గ్యాదర్ చేశారంటే, కలెక్ట్ చేశారంటే దాన్ని మనం సెకండరీ డేటా అని పిలుస్తాం. సపోజ్ మీకు ఒక చిన్న టాస్క్ ఇచ్చాను. ఈరోజు మ్యాచ్ జరుగుతోంది, ఏదో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
నేను ఏమి ఇచ్చానంటే ఈ మ్యాచ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నాకు టుమారో క్లాస్లో మీరు చెప్పాలి అని మీకు ఒక టాస్క్ ఇచ్చాను. అప్పుడు మీరు ఎలాగ డేటాని గ్యాదర్ చేయొచ్చు అంటే యూ మే వాచ్ ద మ్యాచ్ కంప్లీట్లీ, మ్యాచ్ మొత్తం చూసి ఆ మ్యాచ్లో ఎవరెవరు ఏ స్కోర్స్ చేశారు, ఎవరెవరు బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మొత్తం మీరు డేటా కలెక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ప్రైమరీ డేటా. సో ద పర్సన్, ద ఇన్వెస్టిగేటర్ ఇన్ పర్సన్ దే హ్యావ్ కలెక్టెడ్, right? So that type of data is called primary data. And the secondary data ante entante information is collected from any sources anamata, like newspaper. So morning newspaper lo scores anni vastayi, details anni vastayi. So aa details teeskoni vaste adi secondary data avutundi, because you have collected the data from any source. ఏదో సోర్స్ నుంచి నువ్వు డేటాని కలెక్ట్ చేసావు కాబట్టి దాన్ని సెకండరీ డేటా అని పిలుస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ప్రైమరీ డేటా, ఇఫ్ అ పర్సన్ కలెక్ట్స్ ద డేటా ఇన్ పర్సన్, then it is called primary data. Secondary data, if a person collects the information from any sources, it is called secondary data. Okay, ప్రాథమిక దత్తాంశము, గౌణ దత్తాంశము. తెలుగులో ఏంటంటే డేటా అంటే దత్తాంశము. ప్రైమరీ డేటా వచ్చి ప్రాథమిక దత్తాంశము, సెకండరీ డేటా వచ్చి గౌణ దత్తాంశము అని పిలుస్తామమ్మా. సో డేటా గురించి ఐడియా వచ్చింది మనకు, రైట్? ఇంకా డేటాని ఎన్ని వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ డేటా అన్నమాట. సో టైప్స్ ఆఫ్ డేటా మే బీ ఆఫ్ టూ టైప్స్ అన్నమాట. One is ungrouped data or unorganized data. Second one is grouped data or organized data. So what are differences between unorganized and organized అనేది మనం ఒకసారి చూద్దాం. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నామమ్మా, చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. సపోజ్ మీకు ఒక టాస్క్ ఇచ్చాం ఏంటంటే, సో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ఫ్లాట్లో ఎంతమంది పర్సన్ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి ఒక అపార్ట్మెంట్లో, మీరు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. ఫ్లాట్ నెంబర్ 1లో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అండ్ ఇన్ విచ్ ఏజ్ గ్రూప్, అది కూడా కలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఫ్లాట్ 2లో ఎంతమంది ఉన్నారు అండ్ దే ఆర్ బిలాంగ్స్ టు విచ్ ఏజ్ గ్రూప్. ఈ డేటా కలెక్ట్ చేయండి అని మీకు ఒక టాస్క్ ఇచ్చాం. సో మీరు ఇలా కలెక్ట్ చేశారనమాట. ఫ్లాట్ నెంబర్ 1 దెర్ ఆర్ 3 persons, ఫ్లాట్ నెంబర్ 2 దెర్ ఆర్ 5 persons, ఫ్లాట్ నెంబర్ 3 దెర్ ఆర్ ఓన్లీ 2 persons, ఫ్లాట్ నెంబర్ 4 7 persons, 5 persons, 2 3 4 6 అండ్ అగైన్ 3. ఇలాగా డేటా కలెక్ట్ చేశారు. 10 ఫ్లాట్స్లో, ఒక అపార్ట్మెంట్లో ఉండేటువంటి 10 ఫ్లాట్స్లో సో ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఏ ఫ్లాట్లో ఎంతమంది ఉన్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ని మీరు కలెక్ట్ చేశారు. ఇలాంటి డేటాని మనం ఏమని పిలుస్తామంటే రా డేటా అని పిలుస్తాం. ముడి దత్తాంశము, రా డేటా ఆర్ అనార్గనైజ్డ్ డేటా అన్నమాట. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఫ్లాట్ నెంబర్ 1లో ఎంతమంది ఉన్నారు, ఫ్లాట్ 2లో ఎంతమంది ఉన్నారు, ఫ్లాట్ 3లో ఎంతమంది ఉన్నారు, ఇలా కలెక్ట్ చేశారు. అండర్స్టూడ్? సో దీన్ని మనం అనార్గనైజ్డ్ డేటా అని పిలుస్తాం అనమాట. హౌ కెన్ వీ ఆర్గనైజ్ ఇట్ అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ ఏజ్ గ్రూప్లో తీసుకున్నామమ్మా. సపోజ్ 0 to 10 years ఏజ్ ఉండేవాళ్ళు, ఈ ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు అంటే అప్పుడే పుట్టిన బేబీ నుంచి 10 years ఏజ్ వరకు ఉండేవాళ్ళు మొత్తము ఒక 12 members ఉన్నారనుకుందాం ఆ అపార్ట్మెంట్లోనే. ఇక్కడ ఫ్లాట్ వైజ్ తీసుకోవట్లేదు, ఏజ్ గ్రూప్లో తీసుకుంటున్నాం. 0 to 10 years ఈ ఏజ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, 12 members ఉన్నారు. ఓకే, సో 10 to 20 ఈ ఏజ్ గ్రూప్లో ఒక 6 members ఉన్నారనుకుందాం. సో 20 to 30 ఒక 10 members ఉన్నారు అనుకుందాం. ఆర్ 10 కాదు, ఒక 18 members ఉన్నారు అనుకుందాం. సో బోత్ ఆర్ డిఫరెంట్, ఇది వేరు ఇది వేరు అనమాట. సో 30 to 40 ఈ ఏజ్ గ్రూప్లో ఒక 9 members ఉన్నారు.
40 to 50 ఈ ఏజ్ గ్రూప్లో ఒక 7 మెంబర్స్ ఉన్నారు. 50 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో 6 మెంబర్స్ ఉన్నారు. 60 అండ్ అబవ్ ఏజ్ గ్రూప్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఇన్ఫర్మేషనే, ఇది కూడా డేటానే. బట్ ఇలాంటి డేటాని మనం ఏమని పిలుస్తామంటే ఆర్గనైజ్డ్ డేటా ఆర్ గ్రూప్డ్ డేటా అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం ఆర్గనైజ్ చేసాం అంటే డెఫినెట్గా ఏ ఏజ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారనేది క్లియర్గా చెప్పగలం. బిట్వీన్ 20 ఇయర్స్ అండ్ 30 ఇయర్స్ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 18 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇలాంటి డేటాని మనము గ్రూప్డ్ డేటా, ఆర్గనైజ్డ్ డేటా అని పిలవడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 18 మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నాం. సో ఈ నంబర్నే మనం ఏమని చెప్తామంటే అమ్మా ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ గ్రూప్ అని చెప్తాం. ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యము. సో ఫ్రీక్వెన్సీ ఏం చెప్తుందంటే అమ్మా ఒక అబ్జర్వేషన్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఆ డేటాలో అనేదాన్ని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 3 మెంబర్స్ మాత్రమే 3 మెంబర్స్ ఉండే ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 ఫ్లాట్స్ ఉన్నాయి. 3 ఫ్లాట్స్లో ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే ఉంటూ ఉన్నారు. సో 7 ఫ్యామిలీ మెంబర్స్ ఉండే ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? జస్ట్ 1 మాత్రమే. అంటే ఒక ఫ్లాట్లో మాత్రమే మ్యాక్సిమం 7 మెంబర్స్ ఉన్నారు. అర్థమైందా? సో అక్కడ 1 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్. వీటన్నిటిని మనం ఏమంటామంటే అబ్జర్వేషన్స్ అని పిలవడం జరుగుతుంది. సో డేటాలో ఉండే వాల్యూస్ని మనము అబ్జర్వేషన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? హౌ మెనీ టైమ్స్ దట్ ఏ పర్టిక్యులర్ అబ్జర్వేషన్ రిపీట్స్ ఇన్ ద డేటా, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఒక పరిశీలన, ఒక అబ్జర్వేషను డేటాలో ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో, ఎన్ని టైమ్స్ ఉందో అని చెప్పేదే ఏంటి అంటే పౌనఃపున్యము, ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఓకే, ఈ డేటా తీసుకుందాం. ఈ డేటాలో హయ్యెస్ట్ అబ్జర్వేషన్ ఎంత అమ్మా? 7 కదా. హయ్యెస్ట్ అబ్జర్వేషన్ వచ్చి 7. లీస్ట్ అబ్జర్వేషన్ ఎంత అమ్మా? లీస్ట్ అబ్జర్వేషన్ ఓన్లీ 2. ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ కాల్డ్ రేంజ్ అన్నమాట. హైయెస్ట్ అబ్జర్వేషన్ మైనస్ లీస్ట్ అబ్జర్వేషన్, 7 minus 2 5. సో ద డిఫరెన్స్ బిట్వీన్ highest and least observations of data is called range. So range definition బాగా గుర్తుపెట్టుకోవాలి. యూ మే గెట్ దిస్ క్వశ్చన్ ఫర్ 1 mark ఆర్ బ్లాంక్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే జస్ట్ ఇలాగ డేటా ఇచ్చేసి వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ గివెన్ డేటా అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం? హైయెస్ట్ అబ్జర్వేషన్ మైనస్ లీస్ట్ అబ్జర్వేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రేంజ్. సో ఇప్పుడు డేటా 2 types ఉంటుంది అని చెప్తున్నామమ్మ. దిస్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా ఆర్ రా డేటా ఆర్ అనార్గనైజ్డ్ డేటా. సో ఇదేంటి? గ్రూప్డ్ డేటా ఆర్ ఆర్గనైజ్డ్ డేటా. ఓకే చిల్డ్రన్, ఇక్కడ దాకా అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ ఒక అన్గ్రూప్డ్ డేటాని, అనార్గనైజ్డ్ డేటాని ఆర్గనైజ్డ్ డేటాగా, గ్రూప్డ్ డేటాగా ఎలా కన్వర్ట్ చేస్తామనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం, అర్థం చేసుకుందాం. సపోజ్ నేను 50 మార్క్స్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాను మీ క్లాస్లోనే అనుకుందాం. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఒక 20 మెంబర్స్ ఉన్నారు. క్లాస్లో 20 చిల్డ్రన్ ఉన్నారు, 20 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి 50 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశాను. ఆ మార్క్స్ ఎలా వచ్చాయనేది ఇక్కడ చూస్తాను. చూడండి, ఫస్ట్ స్టూడెంట్ హ్యాస్ గాట్ 25 marks. దట్ టు మ్యాథమెటిక్స్ పైనే ఎగ్జామ్ కండక్ట్ చేశాను. ఎన్ని మార్క్స్కి? 50 మార్క్స్కి. సరే చూడండి, ఫస్ట్ స్టూడెంట్ గాట్ 25 marks, సెకండ్ స్టూడెంట్ గాట్ 37, 42, నెక్స్ట్ 18, 43, 31, 30, 49, 46, 9, 17, 23, 29, 34, 48, 1 2 3 15 students. Next 7,
14 marks, 23 marks, 37 మార్క్స్, 41 మార్క్స్, ఇలాగా 20 స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశాను. ఎన్ని మార్క్స్కి? 50 మార్క్స్కి. డేటా ఇలా వచ్చిందనమాట. అంటే వాళ్ళకు వచ్చిన మార్క్స్ని నేను యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకున్నా. రోల్ నెంబర్ 1 మార్క్స్ వచ్చి 25, రోల్ నెంబర్ 2 మార్క్స్ వచ్చి 37. ఇలాగా నేను ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ చూస్తే క్లాస్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి అనేది నాకు అర్థం కాదనమాట. అంటే నేను చెప్పిన లెసను ఎంత మాత్రం అర్థమైంది, దానిపైన ఎంతమందికి రీచ్ అయింది కంటెంట్ అనేది ఈ మార్క్స్ని చూస్తే నేను అర్థం చేసుకునే ఛాన్స్ లేదు. బట్ నేను దీన్ని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ని ఒక క్లాస్గా, ఒక గ్రూప్గా నేను మెన్షన్ చేసుకుంటాను. ఓకే, 11 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఇంకొక గ్రూప్, 21 to 30 మార్క్స్, 31 to 40 మార్క్స్, 41 to 50 మార్క్స్, ఇలాగా స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని నేను కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాను. అంటే 0 నుంచి 10 మార్క్స్, ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళంతా ఈ గ్రూప్లో ఉంటారు. వీటిని మనం ఏమని పిలుస్తామంటే క్లాసెస్ అని పిలుస్తాం, తరగతులు. ఓకే, ఇప్పుడు చూడండి 0 to 10 మార్క్స్ ఎంతమందికి వచ్చాయమ్మా? ఇక్కడ 9 మార్క్స్ వచ్చాయి, ఇక్కడ 7, 2 సో 2 చిల్డ్రన్, ఇద్దరికి వచ్చాయన్నమాట. సో వీ విల్ డ్రా 2 లైన్స్ లైక్ దిస్. దీస్ ఆర్ కాల్డ్ టాలీ మార్క్స్ అనమాట. టాలీ మార్క్స్ అంటే ఒక నెంబర్ కనిపించగానే ఒక లైన్ వేసుకుంటాం టు అవాయిడ్ కన్ఫ్యూషన్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఐ హావ్ టోల్డ్ యూ ఆల్రెడీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఒక పర్టికులర్ అబ్జర్వేషను ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అని చెప్పేదే ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే 0 to 10 మార్క్స్ ఈ రేంజ్లో మార్క్స్ వచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? అక్కడ 2 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి 2 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ క్లాస్. అలాగే 11 to 20 మార్క్స్ చూడండి, ఇక్కడ 18, 11 to 20 మార్క్స్ 17, 14, that's it. So 3 members have got 11 to 20. సో 21 to 30 మార్క్స్ ఈ రేంజ్లో వచ్చిన వాళ్ళు 1, ఇక్కడ ఒక టాలీ మార్క్ డ్రా చేస్తాం, 1, 2, ఇక్కడ ఒక టాలీ మార్క్, 3, 4 and 5 members. So when we have 5, we will make it as a bunch. Okay, so 5. నెక్స్ట్ 31 to 40 మార్క్స్ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4 మెంబర్స్, 1, 2, 3, 4 మెంబర్స్. 41 to 50 మార్క్స్ 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్, 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్. సో ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తామంటే ఆర్గనైజ్డ్ డేటా అని పిలుస్తాం. దీన్నే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇప్పుడు చూడండి, మార్క్స్ని కొన్ని క్లాసెస్గా డివైడ్ చేసుకున్నాను. అండ్ ఏ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది చూస్తాను. ఇప్పుడు దీన్ని బట్టి నాకు ఐడియా ఏమొస్తుందంటే ఈ ఇద్దరిపైన మోర్ కాన్సన్ట్రేషన్, మోర్ డ్రిల్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు కొద్దిగా స్లోగా ఉన్నారు అనమాట. సో వీళ్ళపైన కూడా ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. అఫ్కోర్స్ అందరిపైన కాన్సన్ట్రేట్ చేస్తాము, బట్ వీళ్ళపైన. సో మెజారిటీ నెంబర్ ఎక్కడ ఉంది అమ్మ? 6, లాస్ట్ 41 to 50. అంటే ఏంటి? ఈ లెసన్ మ్యాక్సిమం చాలామందికి రీచ్ అయింది. వీళ్ళపైన ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, వీళ్ళకి మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలి అనే ఐడియా నాకు వస్తుంది. బట్ ఈ మార్క్స్ చూసానంటే ఐడియా రాదు నాకు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డేటా. సో ఈ డేటా చూడగానే మనం బిట్వీన్ 21 to 30, 20 to 30 మార్క్స్ రేంజ్లో ఎంతమంది ఉన్నారనగానే ఇక్కడ చూడగానే చెప్పేయచ్చు 5. బట్ ఇక్కడైతే అన్గ్రూప్డ్ డేటాలో అయితే మీరేం చేయాలి? కౌంట్ చేసుకోవాలి. బిట్వీన్ 20 to 30, 1, 2 అలా కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనం ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, గ్రూప్గా డివైడ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఆన్సర్స్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో అన్గ్రూప్డ్ డేటాని గ్రూప్డ్ డేటాగా కన్వర్ట్ చేసాం.
బై రైటింగ్ విత్ దేర్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో ఇక టాలీ మార్క్స్ ఎన్ని వస్తాయో అంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండర్స్టూడ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు గ్రూప్డ్ డేటా గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. గ్రూప్డ్ డేటాలో కూడా 2 టైప్స్ ఉన్నాయమ్మా. గ్రూప్డ్ డేటాలో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇందాక ఎగ్జాంపుల్ చూస్తే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ వచ్చారు. సో 11 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 3 మెంబర్స్ ఉన్నారు. 21 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 5, 31 to 40 మార్క్స్ ఒక 4, 41 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 6 మెంబర్స్ ఉన్నారు. ఇందాక ఎగ్జాంపులే నేను తీసుకున్నాను మళ్ళీ. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో సపోజ్ ఇఫ్ ఏ పర్టిక్యులర్ చైల్డ్ గాట్ 30.5 మార్క్, 30.5 మరి ఈ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని మనం ఏ గ్రూప్లో పెడతామో చెప్పు. క్యాన్ వీ కన్సిడర్ దెమ్ ఇన్ దిస్ గ్రూప్? ఈ గ్రూప్కి ఏంటి 21 మార్క్స్ నుంచి 30 మార్క్స్ వరకే. 30 అబవ్ వచ్చారంటే వేరే గ్రూప్కి వెళ్ళిపోవాలి, అవునా? సో వీటిని ఏమని పిలుస్తామంటే మా లిమిట్స్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ లోయర్ లిమిట్ ఆఫ్ ఏ క్లాస్, దిస్ ఈజ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ క్లాస్. సో ఈ 30.5 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఇక్కడ వేస్తామా? నో కదా, ఈ హాఫ్ మార్క్ కూడా వ్యాలిడే, మన వాడికి హాఫ్ మార్క్ కట్ చేయకూడదు. పోనీ 31 to 40 ఈ గ్రూప్లో పెట్టేద్దామంటే హీ గాట్ ఓన్లీ 30.5, హీ డింట్ గెట్ 31. అంటే ఇంకొక హాఫ్ మార్క్ యాడ్ చేసి గ్రేస్ మార్క్ యాడ్ చేసి 31 గ్రూప్లో రాద్దామా? నో, ఇట్స్ రాంగ్. టు అవాయిడ్ దిస్ డిఫికల్టీ, టు ఓవర్కమ్ దిస్ డిఫికల్టీ, వీ హ్యావ్ అనదర్ టైప్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అనమాట. ఇలాంటి డేటాని మనం ఏమని పిలుస్తామంటే అమ్మా ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్. ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్. ఓకే, అంటే ఇక్కడ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ నుంచి అప్ టు అప్పర్ లిమిట్ దాకా కన్సిడర్ చేస్తామన్నమాట. ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్ అని పిలుస్తాం. సో డెఫినేషన్ ఏంటంటే వెన్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ఏ క్లాస్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ నెక్స్ట్ క్లాస్ బోత్ ఆర్ డిఫరెంట్, సచ్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఆర్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్. ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్. ఇంకొకసారి, ఒక క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ, అప్పర్ లిమిట్ అండ్ నెక్స్ట్ క్లాస్ యొక్క లోయర్ లిమిట్ డిఫరెంట్గా ఉంటే అలాంటి క్లాసెస్ని ఏమని పిలుస్తామా? ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్ అని పిలుస్తాం. సో ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్లో మనకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. అంటే సమ్ పర్టికులర్ వాల్యూస్ ఈ క్లాసెస్లో, ఈ గ్రూప్స్లో కవర్ అవ్వవు. వీటిని ఓవర్కమ్ చేయడానికి మనం ఇంక్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్ని కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. వాట్ ఆర్ ఇంక్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్ అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇంక్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్ ఎలా నోట్ చేస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 1 కదా. సో ఒక క్లాస్ అప్పర్ లిమిట్కి నెక్స్ట్ క్లాస్ లోయర్ లిమిట్కి ఉండే డిఫరెన్స్ ఎంత అంటే 1 అమ్మ. సో ఈ 1ని హాఫ్ చేయండి, 1/2 ఆర్ 0.5. నౌ సబ్ట్రాక్ట్ దిస్ 0.5 ఫ్రమ్ లోయర్ లిమిట్ అండ్ యాడ్ 0.5 టు అప్పర్ లిమిట్. యాక్చువల్గా ఇక్కడ నుంచి 0 నుంచి 0.5ని హాఫ్ని సబ్ట్రాక్ట్ చేస్తే వీ హ్యావ్ లీస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ 0 ఓన్లీ, రైట్? అప్పర్ లిమిట్కి యాడ్ చేయాలి, ఎంత అవుతుంది? 10.5 అవుతుంది. సో 0 to 10.5. నెక్స్ట్ క్లాస్కి లోయర్ లిమిట్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి, దేన్ని? 0.5ని. ఇదేంటి డిఫరెన్స్? ఈ డిఫరెన్స్. సో 0.5ని లోయర్ లిమిట్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ లిమిట్కి యాడ్ చేయాలి. సో 11 నుంచి 0.5ని సబ్ట్రాక్ట్ చేస్తే వి విల్ గెట్ 10.5. అదే అప్పర్ లిమిట్కి యాడ్ చేస్తే 20.5. ఇక్కడ కూడా అంతే. సో 20.5 లోయర్ లిమిట్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పర్ లిమిట్కి యాడ్ చేయాలి. 30.5, 31.5, సారీ 30.5, 40.5, నెక్స్ట్ 40.5
అండ్ 50.5, బట్ మ్యాక్సిమం స్కోర్ ఈజ్ ఓన్లీ 50 కాబట్టి 50 వరకు నోట్ చేసుకుంటాం. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ఇలాంటి క్లాసెస్ని మనము ఇంక్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్, వెరీ సారీ, దీస్ ఆర్ ఇంక్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్. అంటే ఇక్కడ లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని రెండింటిని ఇంక్లూడ్ చేస్తాం ఒక పర్టికులర్ గ్రూప్లో. అంటే 11 మార్క్స్ వచ్చినవాడు ఈ గ్రూప్లోనే ఉంటాడు, 20 మార్క్స్ వచ్చినవాడు కూడా ఈ గ్రూప్లోనే ఉంటాడు. సో ఇంక్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్ అంటాం. వెరాజ్ ఇలాంటి వాటిని ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్ అని పిలుస్తాం. ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్ అది. ఓకే అమ్మా? సో ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్లో ఇక్కడ మరీ ఇంకొక ప్రాబ్లం ఉంది. సపోజ్ ఒక పర్టికులర్ స్టూడెంట్కి 30.5 మార్క్స్ వచ్చాయి. అప్పుడు వాడు ఈ 3rd క్లాస్లో ఉంటాడా, 4th క్లాస్లో ఉంటాడా, మరి అక్కడ ఒక డిఫికల్టీ. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ టైప్ ఆఫ్ క్లాసెస్లో ఏంటంటే వి విల్ కౌంట్ ఫ్రమ్ 20.5 అప్ టు 30.5 బట్ నాట్ 30.5. So 30.5 mark will be counted in next class. From 20.5 up to 30.5 but not 30.5. అందుకే ఈ అప్పర్ బౌండరీని ఈ ఎక్స్క్లూజివ్ క్లాసెస్లో వీటిని ఏమని పిలుస్తామంటే మా బౌండరీస్ అంటాం. దిస్ ఈజ్ లోయర్ బౌండరీ, దిస్ ఈజ్ అప్పర్ బౌండరీ. లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ. సో బౌండరీస్ అని పిలుస్తామమ్మా. లోయర్ బౌండరీ ఇంక్లూడ్ చేసుకుంటాం బట్ అప్పర్ బౌండరీని కన్సిడర్ చేయము. అప్పర్ బౌండరీ నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తుందన్నమాట. ఓకే, దీస్ ఆర్ 2 types ఆఫ్ క్లాసెస్, ఇంక్లూజివ్ క్లాసెస్ అండ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్. అండర్స్టూడ్ చిల్డ్రన్? ఫస్ట్ మనం డేటా గురించి చూసాం. డేటా 2 types, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. నెక్స్ట్ డేటా అదేంటి, బేస్డ్ ఆన్ కలెక్షన్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఎలా చేస్తున్నాం దాన్ని బట్టి ప్రైమరీ, సెకండరీ. ఇదేంటి, అన్గ్రూప్డ్ డేటా ఆర్ రా డేటా, గ్రూప్డ్ డేటా ఆర్ ఆర్గనైజ్డ్ డేటా అన్నమాట. అండర్స్టూడ్ చిల్డ్రన్?